ఈ సకల చరాచర సృష్టిలో ఏదైనా సంభవమే. అసంభవం అన్నది ఏది ఉండదు. కాకపోతే ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే అలా జరిగిపోతుంది. అందులో ఒకటి భూమి తన చుట్టూ తాను తిరగడం ఆపేస్తే. కనీసం 10 సెకండ్ల పాటు రెస్ట్ తీసుకుంటే అల్లకల్లోలం కనిపిస్తుంది. ఒకప్పుడు జపాన్లో వచ్చిన మెగా సునామీ సమయంలో చూశాం కదా, ఆ అల్లకల్లోలాన్ని. అలా ఉంటుంది. అడ్డొచ్చిన దేన్నైనా రాకాసి కెరటాలు దూకుడుగా లేపుకుపోయాయి. సరిగ్గా భూమి ఒక్కసారి ఆగిపోతే అలాంటి బీభత్సమే కనిపిస్తుంది. అంతకన్నా ఎక్కువగానే సర్వనాశనం జరుగుతుంది. దానికన్నా ముందు భూమి, సూర్యుడు, వాటి భ్రమణాలు, పరిభ్రమణాల సంగతి చూద్దాం. సౌర కుటుంబంలో బాసైన సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. అలాగే భూమి తన చుట్టూ తాను ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతూ ఉంటుంది. భూమి ఇలా తిరుగుతోంది కాబట్టే మనకు 24 గంటల్లో ఓ రోజు పూర్తవుతోంది. రోజులో 12 గంటలు వెలుతురు, 12 గంటలు చీకటి ఏర్పడుతుంది. ఇలా క్రమం తప్పకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వల్లే మనకు వాతావరణం, ఋతువుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. మనం భూమి మీద నిలబడుతున్నామన్నా, ఏ వస్తువైనా కదలకుండా ఉన్న స్థానంలోనే ఉందంటే దానికి కారణం భూమి తన చుట్టూ తాను తిరుగుతుండడం వల్లే. భూమి గంటకు 1700 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నందువల్లే ఇదంతా సాధ్యపడుతోంది. ఇది చాలా కాలంగా కొనసాగుతోంది. ఎంతకాలం నుంచి అంటే సైన్స్ చెబుతున్న ఆధారాలను బట్టి కనీసం 450 కోట్ల సంవత్సరాల కింద భూమి పుట్టినప్పటి నుంచే ఇలా తిరుగుతోంది. ఈ భ్రమణాన్ని ఆపే శక్తి దేనికి లేదు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి లోబడి తన వెంట చంద్రుణ్ణి తిప్పుకుంటూ తన చుట్టూ తాను తిరుగుతుంది. విశ్వంలో వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ, వికర్షణ బలాలు, చందమామ ప్రభావం, సముద్ర అలలు ఇవన్నీ భూమిని గిరగిరా తిరిగేలా చేస్తున్నాయని సైన్స్ చెబుతుంది. నిజానికి మనం ఓ బొంగరాన్ని తిప్పినప్పుడు కొంత డ్రైవింగ్ ఫోర్స్ దానికి ఇస్తాం. ఆ ఫోర్స్ ఉన్నంత వరకు అది తిరుగుతుంది. ఫోర్స్ తగ్గినప్పుడు దాని వేగం తగ్గిపోతుంది. చివరకు ఫోర్స్ పూర్తిగా అయిపోగానే అది తిరగడం ఆగిపోతుంది. కానీ భూమి విషయంలో అలా ఉండదు. ఏ శక్తి ఎక్కడి నుంచి వస్తోందో కానీ కంటిన్యూగా డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది. అందుకే భూమి ఒక్క క్షణం కూడా ఆగదు. అంతేకాదు వేగం కూడా ఏమాత్రం మారదు.